హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చామండి. ఇందులో అయితే మీకు 10th అలాగే ఇంటరు అలాగే ఐటీఐ చదివిన వాళ్ళకి అంటే ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నాం అనుకున్న వాళ్ళకైతే ఈ యొక్క జాబ్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఎవరైతే 10th ఇంటరు ఐటీఐ ఉండి జాబ్ చేయలేకపోతున్నామని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మన వీడియో అయితే ఎండ్ వరకు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనమైతే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము. సో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి అయితే మనకి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి ఎటువంటి పరీక్ష ఉండదు మరియు ఫీజు కూడా ఉండదు. ఇక దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాల వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందుగా అయితే మన ఛానల్ని అయితే ఇంతవరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఇలాంటి సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ ఒక నోటిఫికేషన్ అయితే ఇది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి. సో దీనికైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఇన్ K3 కాపర్ కాంప్లెక్స్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. సో ఇదండి మనకి దీంట్లో అయితే అప్రెంటిస్షిప్ అయితే ఉంది. సో అప్రెంటిస్షిప్ అనేది మీరైతే ఏమి ఇబ్బంది చేయకూడదు, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఈ యొక్క అప్రెంటిస్షిప్ యూజ్ అవుతుంది, లేదా వాళ్ళే పర్మనెంట్ అయినా చేసుకోవచ్చు మిమ్మల్ని. సో మీ యొక్క జాబ్ మీ యొక్క ప్రవర్తనను బట్టి కానీ మీ యొక్క జాబ్ ఇంట్రెస్ట్ని బట్టి కానీ మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు పర్మనెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 10/07/2020. సో మనకు ఆల్రెడీ ఈ యొక్క అప్లికేషన్లు అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ ఫర్ అండర్గోయింగ్ ట్రైనింగ్ అట్ K3 కాపర్ కాంప్లెక్స్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఫర్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 యాజ్ పర్ డీటెయిల్స్ గివెన్ బిలో. సో ఇదైతే అప్రెంటిస్షిప్లో అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు. సో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే కింద ఇచ్చాము, ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనేది, అలాగే ట్రైనింగ్ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుందనేది, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయనేది, అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో అవైతే ఇప్పుడు మనం డీటెయిల్గా చూసుకుందాం. సో ఇది మనకి ట్రేడ్ వచ్చేసి మెట్లో వచ్చేసి మీకు 3 years ట్రైనింగ్ డ్యూరేషన్ ఉంటుంది. అలాగే అన్రిజర్వ్డ్కి 24 పోస్టులు ఉన్నాయి, అలాగే ఎస్సీ వాళ్ళకి 10 పోస్టులు, అలాగే ఎస్టీ వాళ్ళకి 8 పోస్టులు, అలాగే ఓబీసీ వాళ్ళకి 12 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 పోస్టులు, అలాగే టోటల్ 60 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అయ్యి, అలాగే ఇంటర్ కానీ లేదా దానికి సంబంధించిన అంటే మైన్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఈక్వలెంట్ మీరు ఏ గ్రూప్ అయితే చేస్తుంటారో అదైతే సర్టిఫికేట్ ఉండాలి. సో దీనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఏం లేదు. సో ఇక బ్లాస్టర్ సెకండ్ వచ్చేసి మనకి మైన్స్ది. దీనికి వచ్చేసి బ్లాస్టర్ అంటే తెలుసు కదండి, ఇవి బాంబులు అవి పేలుస్తుంటారు కదా, అలాంటివి అండి. సో ఇవైతే మనకి 2 years ట్రైనింగ్ డ్యూరేషన్ ఉంటుంది, 2 years మీకు అప్రెంటిస్షిప్ ఉంటుంది. అలాగే 37 వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్కి ఉన్నాయి, 18 వచ్చేసి ఎస్సీ వాళ్ళకి, అలాగే ఎస్టీ వాళ్ళకి 15, ఓబీసీ వాళ్ళకి 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10, టోటల్గా వచ్చేసి 100 ఉన్నాయి మనకి. సో దీనికి కూడా సేమ్ 10th పాస్ అయి ఉండాలి, అలాగే దానికి సంబంధించిన అంటే ఇంటర్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఈక్వలెంట్ మీరైతే ఏదైనా చదివి ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. సో దీనికి కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటూ ప్రత్యేకంగా ఏం మెన్షన్ చేయలేదు మనకి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి డీజిల్ మెకానిక్. ఇది వచ్చేసి 2 years ఉంటుంది మనకి అప్రెంటిస్షిప్. అన్రిజర్వ్డ్కి 4, అలాగే ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2, అలాగే ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఇక దీనికి మనకి 10th పాస్, అలాగే 10th తర్వాత ఇంటర్ కానీ లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్ కానీ లేదంటే మనకి ఐటీఐ పాస్ అయితే ఉండాలి. ఐటీఐలో వచ్చేసి మీకు కన్సిడర్డ్ ట్రేడ్ అంటే దానికి సంబంధించిన డీజిల్ మెకానిక్ సంబంధించిన ట్రేడ్ అయితే చదివి ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ఎన్సీవీటీ అంటే నేషనల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్టర్ అయితే మనకి 1 year అయితే ఉంటుంది. ఇక అన్రిజర్వ్డ్కి 13, అలాగే ఎస్సీ వాళ్ళకి 5, అలాగే ఎస్టీ వాళ్ళకి 3, అలాగే ఓబీసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, టోటల్గా 30 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ అండి, క్వాలిఫికేషన్ వచ్చేసి 10th +2 అయినా ఉండాలి, లేదంటే ఐటీఐ మాత్రం కంపల్సరీ అయితే ఉండాలి, ఎన్సీవీటీలో ఉండాలి, దానికి సంబంధించిన ట్రేడ్ అయితే ఉండాలి. ఇక ఫిట్టర్ ట్రేడ్ అయితే. సో ఇక టర్నర్ వచ్చేసి 1 year ఉంటుంది డ్యూరేషన్ పీరియడ్. సో ఇవి అన్రిజర్వ్డ్కి 4, అలాగే ఎస్సీ వాళ్ళకి ఏం లేవు, ఎస్టీ వాళ్ళకి 0, అలాగే ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ కింద ఇచ్చారు కదా, నేను అంతా మళ్ళీ లాస్ట్లో కావాలంటే మీకు చెప్తాను. సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అన్నిటికీ సేమే ఉంది ఇక్కడ. సో వెల్డరు గ్యాస్ ఎలక్ట్రిక్ అండి ఇది. సో దీనికి 1 year డ్యూరేషన్ ఉంటుంది. అన్రిజర్వ్డ్కి 10,
అలాగే ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, టోటల్గా 25 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. సో ఇక ఎలక్ట్రీషియన్ ఒకటి, సారీ 1 ఇయర్ పోస్ట్ అయితే మనకి డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఇక అన్రిజర్వ్డ్కి 16, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, టోటల్గా 40 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇది వచ్చేసి 1 ఇయర్ అయితే మనకి డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది అప్రెంటిస్షిప్. ఇక అన్రిజర్వ్డ్ 3, అలాగే ఒకటి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అయితే ఏమీ లేవు 0, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, 6 మొత్తంగా 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో ఇక డ్రాఫ్ట్మెన్ వచ్చేసి 1 ఇయర్ కోర్స్ ఉంటుంది మనకి, 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ఉంటుంది. అన్రిజర్వ్డ్కి 0, ఎస్సీ ఎస్టీకి 1 పోస్ట్ ఉన్నాయి. సో ఇక బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0. సో టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనే. ఇక వచ్చేసి మనకి డ్రాఫ్ట్మెన్ మెకానికల్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది మనకి డ్యూరేషన్ పీరియడ్. దీనికి వచ్చేసి అన్రిజర్వ్డ్కి 2, అలాగే ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 0, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, టోటల్ 5 ఉన్నాయి. సో ఇక కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 1 ఇయర్ ఇది కూడా ఉంటుంది. ఇక అన్రిజర్వ్డ్కి 0, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. ఇక బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఏమీ లేవు. సో ఈ టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. సో సర్వేయర్ 1 పోస్ట్ 1 ఇయర్. దీనికి వచ్చేసి అన్రిజర్వ్డ్కి 3, అలాగే ఎస్సీ వాళ్ళకి 1, అలాగే ఎస్టీ వాళ్ళకి 0, బీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, టోటల్గా 5 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా 10th అలాగే 10th + 2 ఇంటర్ ఉన్న పర్లేదు, దానికి సంబంధించిన ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు. వొకేషనల్ అయితే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఇక దాని ఇంకా ఐటీఐ చదివి ఉండాలి. ఐటీఐలో మీకు ఇప్పుడైతే ఏదైతే చెప్పామో ఫిట్టర్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, టర్నర్ కానీ, వెల్డర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, డ్రాఫ్ట్మ్యాన్ సివిల్ కానీ, డ్రాఫ్ట్మ్యాన్ మెకానికల్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సర్వేయరు. సో వీటన్నిటికీ దానికి సంబంధించిన ట్రేడ్ అయితే ఉంటుంది కదా ఐటీఐలో, అదైతే కంపల్సరీ చేసి ఉండాలి. ఇక టోటల్గా మనకి 116 అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అన్రిజర్వ్డ్కి 116 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకైతే 50 పోస్టులు, అలాగే ఎస్టీ వాళ్ళకి 38 పోస్టులు, అలాగే ఓబీసీ వాళ్ళకి 58, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 29. సో టోటల్గా 290 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అప్రెంటిస్షిప్లో. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. ఇక క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ, సర్టేరియా, ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయి ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో ద క్యాండిడేట్ మస్ట్ పాసెస్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ యాజ్ లిస్టెడ్ ఇన్ ద అబౌవ్ టేబుల్ యాజ్ ఆన్ కట్ ఆఫ్ డేట్. సో ఇదండి పైన ఇచ్చిన ప్రాసెస్ అయితే మొత్తం అలాగే ఉంటుంది క్వాలిఫికేషన్స్ అని అయితే చెప్పారు. ఇక ద క్యాండిడేట్ మస్ట్ బి ఐటీఐ పాస్డ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫర్ అప్లయింగ్ అగైనెస్ట్ 3 to 12. సో అంటే 3 నుంచి మనకి 12 వరకు ఏవైతే ట్రేడ్ ఇవి టెక్నికల్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్కి సంబంధించిన పోస్టులు వాటన్నిటికీ అయితే మీరు ఖచ్చితంగా ఐటీఐ పాస్ అయి ఉండాలి. అది కూడా మస్ట్ బి రికగ్నైజ్డ్ బై ఎన్సీవీటీ సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక 1 and 2 సీరియల్ నెంబర్లు అయితే 1 and 2 పోస్టులకు అయితే ద క్యాండిడేట్ మస్ట్ బి 10th పాస్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇక ద క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ప్రియర్ టు ద year 2017 will have to produce an affidavit on non-judicial stamp paper sworn in before a magistrate or notary public to the effect that they have neither undergone apprenticeship training from anywhere earlier nor have taken employment anywhere. సో ఇదండి ఒకవేళ 2017కు ముందు ఎవరైనా పాస్ అయ్యింటే వాళ్ళైతే ఒక అఫిడవిట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్టాంప్ పేపర్లో, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ కానీ, మేజిస్ట్రేట్ కానీ లేదా నోటరీ కానీ ఏదో ఒకటి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ possessing higher professional qualifications such as a diploma or BE, BTech or equivalent shall not be considered. Additionally, candidates having higher academic qualification like BA, BSc, BCom, etc. will not be given any additional weightage. సో ఇదండి ఎవరైతే డిప్లొమా కానీ, బీఈ కానీ అంటే బీటెక్ సంబంధించి కానీ, బీఏ కానీ, బీఎస్సీ, బీకామ్ వీళ్ళనైతే కన్సిడర్ అయితే చేసుకోరు. ఎందుకంటే వెయిటేజ్ అయితే ఉండదు వాళ్ళకి, అంత అవసరం లేదంటే వాళ్ళు చెప్తున్నారు అంత స్టడీ ఇక్కడ. సో ఇక ద ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ 18 to 30 years యాజ్ ఆన్ కట్ ఆఫ్ డేట్. ఏ రిలాక్సేషన్ ఆఫ్ 5 years ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్. ఆల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఆన్ ద మ్యాటర్ విల్ బి అబ్జర్వ్డ్. సో ఇదండి వాళ్ళైతే ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ కల్లా 18 నుంచి 30 సంవత్సరాలు అయితే మించకూడదు. సో ఇక ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఒక పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్
యాజ్ ఇండికేటెడ్ అగైనెస్ట్ రెస్పెక్టివ్ ట్రేస్. పైన ఏదైతే మీకు చెప్పారో అన్ని సంవత్సరాలు మీకైతే ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ఇవ్వబడుతుందని అయితే చెప్పారు. ఇక స్టైపెండ్ వచ్చేసి మనకి యాజ్ అడ్మిషనబుల్ అండర్ ద రూల్స్, కంపెనీకి చెందిన రూల్స్ ప్రకారం మీకైతే స్టైపెండ్ ఇవ్వబడుతుందని అయితే మనకి చెప్పారు. సో ఇక సెలెక్షన్ మెథడాలజీ వచ్చేసి the candidates will be selected on the basis of merit based on their marks obtained in ITI and 10th. సో మీ యొక్క 10th మరియు ఐటీఐకి చెందిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది, మెరిట్ తీసి. సో ఇక ఏ వెయిటేజ్ ఆఫ్ 30% మార్క్స్ టు స్కోర్డ్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఇన్ ఐటీఐ అండ్ వెయిటేజ్ ఆఫ్ 70% షెల్ బి గివెన్ టు మార్క్స్ స్కోర్డ్ ఇన్ 10th ఆఫ్ బోర్డ్. సో ఇదండి మీకైతే 30% మార్క్స్ వెయిటేజ్ అయితే ఐటీఐ ట్రేడ్లో ఉంటుంది, అలాగే 70% షెల్ బి గివెన్ ఇన్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ 10th క్లాస్ మార్కులు అయితే మీకు వెయిటేజ్గా 70% తీసుకుంటారు. ఇన్ కేస్ ఆఫ్ వేర్ నో ఐటీఐ ఈజ్ రిక్వైర్డ్ లైక్ ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ మేట్ మైన్స్ అండ్ బ్లాస్టర్స్ మైన్ 100% వెయిటేజ్ విల్ బి గివెన్ టు మార్క్స్ స్కోర్డ్ ఇన్ 10th బోర్డ్. ఒకవేళ ఐటీఐకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోతే ఈ యొక్క మేట్ మైన్స్ కానీ లేదా బ్లాస్టర్ మైన్స్లో కానీ 100% వెయిటేజ్ వచ్చేసి 10thలోనే తీసుకుంటామని అయితే చెప్తున్నారు, 10th క్లాస్ మార్కులను బట్టి. ఇక అడిషనల్ 10 బోనస్ మార్క్స్ విల్ బి గివెన్ టు డిపెండ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ హెచ్సిఎల్ అండ్ కేసీసీ. ఇక 10% మార్కులు అయితే వెయిటేజ్ అయితే 10 మార్కులు బోనస్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే హెచ్సిఎల్లో కానీ కేసీసీ వాళ్ళైతే ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకు అయితే ఈ యొక్క 10% మార్క్స్ అయితే బోనస్గా ఇవ్వడం జరుగుతుంది అయితే చెప్పారు. ఇక ఇఫ్ 2 or more candidates score ఈక్వల్ మార్క్స్ విల్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ దెన్ ద క్యాండిడేట్స్ ఆఫ్ హయ్యర్ ఏజ్ విల్ బి కన్సిడర్డ్. ఇక ఒకవేళ 2 పోస్టులకి అంటే ఒక పోస్ట్కి ఇద్దరు సేమ్ ఈక్వల్ పర్సెంటేజ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి కన్సిడర్ అయితే చేస్తామని అయితే చెప్పారు. ఇక స్టాండర్డ్ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఈజ్ సబ్జెక్ట్ టు హిజ్ హర్ బీయింగ్ డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీ దట్ ఈస్ హెచ్సిఎల్. ఇక ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీకు సెలెక్టెడ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఈజ్ సబ్జెక్ట్ టు హీజ్ ఆర్ హర్ డిక్లేర్డ్ మెడికల్ ఫిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుందని అయితే చెప్పారు. ఇక హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్లీ. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద ఫుల్ అడ్వర్టైజ్మెంట్, ఫుల్ డీటెయిల్స్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబుల్ క్రైటీరియా బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇదండి మీరు ఎవరైతే ఈ యొక్క పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో అప్రెంటిస్షిప్కి వాళ్ళైతే ఫస్ట్గా ఒకసారి మీరైతే ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అయితే చదవండి, నోటిఫికేషన్ను. అలాగే ఒకసారి అప్లై చేసే ముందు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ పూర్తి ఎలిజిబిలిటీ అయితే ఈ యొక్క అప్లికేషన్ చేసే ముందే మీరు చూసుకుని అయితే చెప్పారు. ఇక క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిజిస్టర్ యాజ్ ఏ ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఆన్లైన్ ఇన్ ద ఫాలోయింగ్ పోర్టల్స్. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళైతే ట్రేడ్ అప్రెంటిస్షిప్కి కింద వాళ్ళైతే మనకి ఇక్కడ పూర్తి స్టెప్ బై స్టెప్ అలాగా మీరు అప్లై చేసుకోవాలని అయితే మనకి ఇచ్చారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్ 1 అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కింద మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్డ్ themselves ఫర్ అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ పోర్టల్ www.apprenticeship.government.in ఈ యొక్క వెబ్సైట్లో, లేదా క్యాండిడేట్ షుడ్ సెలెక్ట్ ఎస్టాబ్లిష్డ్ సెర్చ్ అండర్ ఎస్టాబ్లిష్మెంట్ మెనూ ఇన్ ద అబోవ్ సైట్ www.apprenticeship.gov.in ఈ యొక్క వెబ్సైట్లో మీరు అండ్ సెలెక్ట్ ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి దాంతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ K3 కాపర్ కాంప్లెక్స్ ఫర్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ విత్ హెచ్సిఎల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని దిస్ ఈజ్ కంపల్సరీ దాని క్యూ నెంబర్ జనరేటెడ్ ఆన్ దిస్ వెబ్సైట్ మస్ట్ బి ఎంటర్డ్ ఇన్ ద అప్రోప్రియేట్ కాలమ్ ఇన్ స్టెప్ 2. ఈ యొక్క రిజిస్టర్ అయితేనే మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఈ యొక్క జాబ్కి అప్రెంటిస్షిప్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళైతే ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్టెప్ 2 అప్లికేషన్లో. సో దానికోసం మీరైతే ఖచ్చితంగా రిజిస్టర్ అయితే కావాలని అయితే చెప్తున్నారు. ఇంకా స్టెప్ 2 వచ్చేసి మనకి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అట్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వెబ్సైట్, అదర్వైజ్ అప్లికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక ఫైనల్లీ సబ్మిటెడ్ రిజిస్ట్రేషన్ ఆన్ ద అబోవ్ పోర్టల్ ఇన్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ వెదర్ దే ఆర్ అప్లయింగ్ ఇన్ 10th బేసిస్ ఆర్ ఐటీ బేసిస్. సో రిజిస్ట్రేషన్ అయితే మీరు అబోవ్ పోర్టల్లో మ్యాండేటరీ ఖచ్చితంగా అయితే 10th కానీ ఐటీఐ బేసిస్లో కానీ రిజిస్టర్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇక స్టెప్ 2 ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే ఇక్కడ ఇచ్చారు, మీరు కావాలంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవచ్చు. సో 1 అప్లికేషన్ అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఒక పర్సన్ ఒక జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇదంతా పెద్ద యూజ్ ఏం కాదు. మీరు అంటే ఎలా అప్లై చేయాలి, మీ
అప్లికేషన్కి ఫోటోలు ఎలా ఉండాలి, ఎంత కేబీలో ఉండాలి, జేపీజీలో ఉండాలని అయితే మనకి ఇక్కడ ఇస్తారు. సిగ్నేచర్ ఎలా చేయాలి, అలాగే అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా ఉండాలి కంపల్సరీ. ఇక ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ యొక్క 10th మార్క్స్ను అంటే పర్సెంటేజ్ని ఎలా తీసుకోవాలనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇక ద క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రొవిజనల్ అండ్ సబ్జెక్ట్ ఒరిజినల్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇక దిస్ ఈజ్ ఓన్లీ ఆపర్చునిటీ ఫర్ గెటింగ్ ట్రైన్డ్ ఫర్ ఇంప్రూవింగ్ ఎంప్లాయబిలిటీ, ఓన్లీ ట్రైనింగ్కి అని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక లాస్ట్ ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు కీ డేట్స్. ఇది వచ్చేసి మనకి 10వ తేదీ నుంచి అంటే జూలై 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషను. ఇక కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి 10/7/2020 నుంచి మీకైతే రెస్పెక్టివ్ అన్నీ అంటే మీ యొక్క ఏజ్ కానీ మీ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ కానీ అన్నీ ఇక్కడ నుంచే తీసుకుంటారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 25 జూలై 2020 తేదీ క్లోజింగ్ అవుతుంది. ఇక పబ్లికేషన్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్టెడ్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళని పబ్లిష్ అయితే ఆగస్టు 10వ తేదీ 2020లో మనకి షార్ట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క అప్లికేషన్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ మోర్ అప్డేట్స్ కోసం.